హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పాకం చెలివిడి ఎలా చేయాలో నేర్పిస్తానండి. పాకం చెలివిడికి కావాల్సిన పదార్థాలు: బియ్యం ఒక 2-3 అవర్స్ నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత ఇలాగా నీరంతా ఓడేసుకోవాలి, నీరంతా తీసేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కొంచెం ముదరగా ఉంటే బాగుంటాయి. జీడిపప్పు, బెల్లం లేక పంచదార. బెల్లం కావాల్సిన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, పంచదార కావాల్సిన వాళ్ళు పంచదార వేసుకోవచ్చు. నెయ్యి, యాలకుల పొడి. మళ్ళీ చెప్తున్నానండి, బియ్యం నానబెట్టుకుని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుని ఇలా వాడేసుకోవాలి. బియ్యం, కొబ్బరికాయ ముక్కలు, జీడిపప్పు, నెయ్యి, పంచదార లేక బెల్లం, యాలకుల పొడి. మనం నానబెట్టుకుని బియ్యాన్ని ఇలాగా మెత్తగా పొడిలా ఆడుకోవాలండి. మెత్తగా పొడిగా ఆడుకోవాలి. మనం తీసుకుని జీడిపప్పులని ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొబ్బరికాయని ఇలా చిన్నగా ముక్కలుగా చేసుకొని నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం పంచదారతో ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ చూద్దామండి. పంచదార హాఫ్ కేజీ పిండికి ఈ గ్లాస్ అండి. ఈ గ్లాస్తో పంచదార తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లాగా పాకం పడుతున్నాం. పాకం ఇదంతా మొత్తం పంచదార కరగాలి బాగాను. ఇదిగోండి, మన పాకం వచ్చేసింది. ఎలాగంటే దీంట్లో నీళ్ళల్లో వేస్తే ఇలా రావాలి, తీగలాగా రావాలి. పాకం వచ్చేసింది. ఇప్పుడు ఈ పాకంలోని జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు, యాలక పొడి వేసామండి. ఇప్పుడు నేను చూపించిన గ్లాస్తో ఒక గ్లాసు, రెండు, 3 గ్లాసులు పిండి అండి. ఒక గ్లాస్ పంచదారకి 3 గ్లాసులు పిండి పట్టింది. ఇంకో గ్లాస్ కూడా వేసాను. మొత్తం ఒక గ్లాస్ పంచదారకి 4 గ్లాసులు పిండి పట్టింది అండి. అది బాగా తొందరగా కలిపేసుకోవాలి, వేడి చల్లారకుండా ఫాస్ట్గా. ఇందులో చూసారు కదండి, దీంట్లో యాలక పొడి, కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు అన్నీ వేసాం. కొద్దిగా నెయ్యి వేసాం. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ షుగర్కి 5 గ్లాసులు పిండి పట్టిందండి. అది పాకంలో వేసుకొని బాగా తిప్పుకోవాలి. చూసారు కదండి, మన పంచదార పాకం చలివిడి రెడీ అయిపోయింది. ఎంత బాగుందో. దీంట్లో ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తర్వాత మనం బెల్లంతో ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం బెల్లం పాకం చలివిడికి బెల్లం ఇందులో పాకం పట్టుకుంటున్నాం అండి. ఒక 150 గ్రామ్స్ బెల్లం, కొద్దిగా వాటర్ వేసి పాకం తీసుకుంటున్నాం. ఇదిగోండి, బెల్లం కూడా ఇలాగే చూసుకోవాలి. వాటర్లో వేసుకొని పాకం వస్తే పాకం తీగలాగా రావాలి. వచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ కొబ్బరి ముక్కలు, జీడిపప్పు అన్నీ వేసుకొని పిండి వేసుకొని కలుపుకోవాలి. సేమ్ అలాగేనండి. 5 గ్లాసులు పిండి పడుతుంది 150 గ్రామ్స్ బెల్లానికి. 150 కాదు. చూసారు కదండి, 5 గ్లాసెస్ పిండికి 1/2 కేజీ బెల్లం పట్టింది దగ్గర. ఇలా జీడిపప్పులు అన్నీ వేసుకొని, కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు అన్నీ పంచదార చలివిడిలాగే దీనికి కూడా వేసుకుందాం. ఇలాచీ పౌడర్ అని మన బెల్లం చలివిడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటారు మీ కమలా సురేష్.